యచ్చక్షురేష సవితా సకలగ్రహాణాం రాజా సమస్త సురమూర్తి రశేష తేజా యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్రో గోవిందం ఆదిపురుషం తమహం భజామి. భగవద్గీతలోని అధ్యాయము 4 ఫస్ట్ శ్లోకం అండి ఇది. ఎవ్వని ఆజ్ఞ మేరకు సకల గ్రహాలకు రాజైన సూర్యుడు అపారమైన శక్తిని వేడిని పొందుతున్నాడో అటువంటి ఆదిపురుషుని దేవదేవుడైన గోవిందుని నేను భజిస్తాను. సూర్యుడు భగవంతుని నేత్రముగా వెలుగొందుతూ అతని ఆజ్ఞకు లోబడి తన కక్షలో తిరుగుతాడు అని బ్రహ్మదేవుడు ఈ శ్లోకం ద్వారా పలికినాడు. అదేవిధంగా సూర్యుడు గ్రహాలకు రాజు. వేడిని వెలుతురును సరఫరా చేయడం ద్వారా ఇతర గ్రహాలన్నింటినీ నియంత్రించే సూర్యగ్రహాన్ని సూర్యదేవుడు, ప్రస్తుత పేరు వివస్వానుడు, పాలిస్తాడు. సూర్యుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకే పరిభ్రమిస్తున్నాడు. భగవద్గీత శాస్త్రాన్ని తెలపడానికి శ్రీకృష్ణ భగవానుడు తొలుత వివస్వానుడే తొలి శిష్యునిగా చేసుకున్నాడు. అందుకే గీత అల్పుడైన లౌకిక పండితుని కాల్పనిక వ్యాఖ్యానము కాక అనంత కాలము నుండి వస్తున్న ప్రామాణిక జ్ఞాన గ్రంథరాజము. మహాభారతంలో శాంతి పర్వము, గీతా చరిత్ర ఈ విధంగా మనకు కనపడుతుంది. త్రేతాయుగాదౌ చ తదో వివస్వాన్మనవే దదౌ మనుష్యలోకభృత్యర్థం సుతాయేక్ష్వాకవే దదౌ ఇక్ష్వాకుణా చ కథితో వ్యాప్య లోకాన వస్థితః. భగవంతునితో గల సంబంధము గురించిన ఈ శాస్త్రము త్రేతాయుగారంభంలో వివస్వానుని చేత మనువుకు చెప్పబడింది. మనువు మానవులకు పితయైనందున దానిని తన పుత్రుడు, భూలోకానికి రాజు శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశానికి పితరుడు అయిన ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు. కనుక భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలము నుండే మానవ సంఘంలో ఉన్నది. సుమారు 4,32,000 సంవత్సరాలు కొనసాగే కలియుగంలో ప్రస్తుతము మనము కేవలము 5,000 సంవత్సరాలు మాత్రమే గడిపినాము. దీనికి ముందు ద్వాపర యుగము అంటే దాదాపు 8 లక్షల సంవత్సరాలు ఉండిందంట. దానికి ముందు త్రేతాయుగము సుమారు 12 లక్షల సంవత్సరాలు ఉండిందంట. ఈ విధంగా దాదాపు 20,05,000 సంవత్సరాల కిందట మనువు భగవద్గీతను తన శిష్యుడు, పుత్రుడు, ఈ భూలోకానికి రాజు అయిన ఇక్ష్వాకు మహారాజుకు చెప్పినాడు. ప్రస్తుత మనువు ఆయువు దాదాపు 30,53,00,000 సంవత్సరాలు కొనసాగుతూ ఉందని గణించబడింది. అందులో 12,04,00,000 సంవత్సరాలు గడిచిపోయాయి. మనువు పుట్టుకకు ముందే భగవానుని ద్వారా గీత తన శిష్యుడైన వివస్వానునికి అంటే సూర్యదేవునికి మరో పేరే వివస్వానుడు అని చెప్పబడిందనే విషయాన్ని బట్టి గీత కనీసము 12,04,00,000 సంవత్సరాల కిందటే చెప్పబడిందని స్థూలంగా అంచనా వేయవచ్చు. మానవ సమాజంలో ఇది 20 లక్షల సంవత్సరాలుగా వ్యాప్తిలో ఉన్నది. దాదాపు 5,000 సంవత్సరాల కిందట ఇది భగవానునిచే అర్జునునికి తిరిగి చెప్పబడింది. సాక్షాత్తుగా గీతను అనుసరించి వక్త అయిన శ్రీకృష్ణ భగవానుని అభిప్రాయాన్ని బట్టి ఇదే గీతా చరిత్ర యొక్క స్థూల అంచనా. ఇది సూర్యదేవుడైన వివస్వానునికి చెప్పబడింది. ఎందుకంటే అతడు కూడా క్షత్రియుడే. సూర్యవంశ క్షత్రియులందరికీ తండ్రి. భగవంతునిచే పలుకబడినదై భగవద్గీత వేదాలతో సమానమైన కారణంగా అపౌరుషీయ అంటే మానవాతీత జ్ఞానము అయింది. వేదోపదేశాలకు ఎటువంటి మానవ కల్పిత వ్యాఖ్యానాలు లేకుండా యథాతథంగా స్వీకరిస్తారు. కనుక భగవద్గీతను కూడా లౌకిక వివరణలు లేకుండా స్వీకరించాలి. లౌకిక జగడాల మారులు తమ స్వంత రీతులలో గీతపై కల్పన చేసిన
అది భగవద్గీత యథాతథము కాబోదు. అందుకే భగవద్గీతను యథాతథంగా గురు పరంపరలోనే స్వీకరించాలి. భగవంతుడు దానిని సూర్యదేవునికి చెప్పాడని, సూర్యదేవుడు దానిని తన పుత్రుడు మనువుకు చెప్పాడని, మనువు దానిని తన పుత్రుడు ఇక్ష్వాకు మహారాజుతో చెప్పాడని ఇక్కడ వర్ణించబడింది. ఇక్కడ చూడండి, భగవద్గీత గురించి నేను ఎందుకు తలుచుకుంటున్నానంటే, ప్రతి ఇంట్లో ప్రతి మనిషి దగ్గర ఉండాల్సిన ఒక సెల్ ఫోన్ కంటే చాలా విలువైన సంపద భగవద్గీత. తప్పకుండా భగవద్గీతను కలిగి ఉండండి. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది భగవద్గీతను తెచ్చుకోండి. ప్రతిరోజు తప్పకుండా ఉదయం పూటనన్నా సాయంత్రం పూటనన్నా కంపల్సరిగా ఇంపార్టెంట్గా ఇది ఒక అభిప్రాయపరంగా పెట్టుకోండి. కంపల్సరీగా ఇది చదువుకోవాలనేసి ఒక మనసులో సంకల్పం చేసుకొని చదువుకోండి. కంపల్సరీగా రోజు ఒక 5 శ్లోకాలు చదివితే దాని తాత్పర్యం యథాతథంగా ఉండే పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇలా గట్టిగా లౌడ్గా ఎందుకు చదవాలి అని నేను చెప్తానంటే, మన మాటల్లో కొన్ని తేడా, అస్పష్టత, నత్తి ఇలాంటివి ఉన్నా తొలగిపోతాయి. సంస్కృతం పలికిన నోరు అన్ని భాషలను నేర్చుకునేటందుకు అనుకూలంగా మారుతుందని మన పెద్దవాళ్ళు చాలా డంకా బజాయించి చెప్తారండి. అదేవిధంగా మేము హైదరాబాద్కి మాకు కావాల్సిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇది మేమందరము ఒక గ్రూప్గా ఏర్పడి మా మిత్ర బృందంతో ఏర్పడి వెళ్ళాము. ఆయన కూడా సూర్యుడి లాంటి వ్యక్తేనండి. మా బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి దారి చూపే విధంగా మాకు ప్రయోజనాన్ని చేకూర్చిన ఒక సూర్యుడి లాంటి, రాజశేఖరుడు లాంటి ఒక మంచి ముఖ్యమైన వ్యక్తేనండి. ఎక్కడ ఉన్నా నువ్వు రాజులానే బతుకుతావు అని అంటారు కదా. బాహుబలిలో ఉంటుంది ఒకటి, వీడెక్కడ బతికినా రాజేరా అని అంటారు కదా విలన్స్. ఆ విధంగా అలాంటి మనిషేనండి. వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. వాళ్ళు మొత్తం పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇలా వీడియో తీయగలిగాను. మనుషుల్లో మనకు అనుకోకుండా అప్పుడప్పుడు తటస్థపడతారండి ఇలాంటి వ్యక్తులు భగవద్గీతతో సమానమని నేనైతే తలుస్తాను. ఇలాంటి వీడియోను పెడుతున్నాను, ఇలాంటి భగవద్గీతను కూడా మీకు వినిపిస్తున్నాను కదా. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ హోమ్ టూర్ ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియచేయండి. ఇంతేనండి, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.